రాజంపేట మండలం డిస్ట్రిక్ట్. కావున సార్ ఇది మా ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన సర్పంచ్లకు ఎస్టీ నాయక్ బోర్డ్ అని ముద్రాజ్ కులం సంబంధించిన వాళ్ళు బీసీ వాళ్ళు మా ఎస్టీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మా మీద సర్పంచ్ ఫోన్ చేసి మేము ఇక్కడ ఎస్టీ వాళ్ళు లేరని మేము అనుకుంటే ఎస్టీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఇవాళ గెలుపొందారు. వాళ్ళని ఇమీడియట్గా మీరు కఠిన చర్య తీసుకొని ఇప్పటికీ వాళ్ళకు తొలగించాలి, బై ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మేము ఆర్డీఓ గారికి ఇచ్చినాం కంప్లైంట్, ఎంఆర్ఓ గారికి ఇచ్చినా పట్టించుకోలేడు, కలెక్టర్ గారికి ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా మాకు ఇప్పటిదాకా ఒక ఇది కూడా రిటర్న్ రెస్పాన్స్కు ఇస్తలేరు. మాకు నిర్లక్ష్యం వల్ల మాకు నాశనం పంచాయత్ సెక్రటరీ, ఆర్ఐ, ఎంఆర్ఓ ముగ్గురు లంచాలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకొని మాకు అనగదొక్కాలని ఎస్టీ వాళ్ళను అనగదొక్కాలని చూస్తున్నారు సార్. వాళ్ళకి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా సర్పంచ్ పదవి నుంచి వార్డు నెంబర్ 10 నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. దయచేసి బై ఎలక్షన్ జరిపించాలని కోరుకుంటున్నాం. రాజంపేట మండల్ ఎలక్షన్ స్టంట్ గురించి కాదు, దానికి ముందు నుంచి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి గత లోకల్ బాడీ ఎలక్షన్ గత 2 నెలల ముందు నుంచి మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ సార్ గారికి మేము ఆల్రెడీ అప్పీల్ చేస్తున్నాము. సార్ ఎస్టీ అంటే నాయక్ బోర్డ్ బీసీడీ ముత్యాల వాళ్ళు ఆల్రెడీ మా రిజర్వేషన్ కింద వచ్చి మా రిజర్వేషన్ అనగదొక్కే ప్రయత్నంలో చేస్తున్నారు. దీని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని లెటర్లు అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఎవరు కలెక్టర్ గారైనా ఆర్డీఓ గారైనా దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇంకోటి నెక్స్ట్ టైం బై ఎలక్షన్ స్టంట్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ తేదీ కానప్పటి నుంచి దీంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ వచ్చేసి అన్నారం జీపీలో రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. అయినప్పటికీ మా కులస్తులు అనుకునేది ఏంటంటే ఎస్టీకి వచ్చింది రిజర్వేషన్ వేసి మా నుంచి మేమే 2, 3 వేసుకుని 4 వేసుకున్నారు. మేమే అనుకుంటే ఆయన అన్నారం నుంచి ముత్యాల బీసీడీ అనే వ్యక్తి, ముత్యాల రవీందర్, ఇంకా శ్రీశైలం, జనార్దన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్స్కి గత 3వ రోజు నామినేషన్ 3వ రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఆ రోజు అప్పటికి నామినేషన్ చేయడం జరిగింది. అప్పటికి మేము ఎలక్షన్స్ అధికారిని అక్కడైతే ఎవరైతే ఆర్ఓ గారిని మేము అక్కడ అడగడం జరిగింది, ఎంఆర్ఓ గారికి అడగడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎప్పటి నుంచి 2015 అప్పటి సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది ఎంఆర్ఓ ఇష్యూ చేసింది, నేను ఏం చేయలేదు, దీని గురించి మాకు ఎటువంటి సంబంధం లేదనేసి వీళ్ళు ఎవరంటే వీళ్ళు రిటర్నింగ్ అధికారి ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేయడం. ఎంఆర్ఓ దీంట్లో ముఖ్యంగా సార్ పాత్ర ఎవరి పాత్ర అంటే మా పంచాయత్ సెక్రటరీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళ ముఖ్య పాత్రతోటి వాళ్ళు మాకు ఈరోజు అన్యాయం చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటికైనా దీని గురించి ఏదైనా స్పందిస్తారంటే కలెక్టర్ సార్కి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ వచ్చినాం సార్, ఇక్కడ వచ్చి కూడా అపాయింట్ చేస్తున్నా కూడా మాకు పట్టించుకునే నాదే లేదు. మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఏ అయితే ముత్యాల రవీందర్ అనే క్యాండిడేట్ గెలిచిండో ఆయన పైన అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.